అని చెప్తున్నారు. సో ఆ కమెంట్స్ చదివి లేకపోతే వాటికి రిప్లై ఇచ్చేము. సో లైక్, కమెంట్, షేర్ మర్చిపోవద్దు. అండ్ ఇక ఆలస్యం చేయకుండా కమెంట్స్. జీన్స్లు వేసుకునే వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టాన్ని నేను కాదు అన్నప్పుడు నా ఇష్టాన్ని కాదు అనే హక్కు కూడా ఎదుటి వాళ్ళకి లేదు అనేది నా అభిప్రాయం. నన్నుగా ఇష్టపడుతున్న వాళ్ళకి, నేను చీరలు కట్టుకుంటే బాగుంటుంది అని చెప్పిన వాళ్ళకి, నేను పాటించే పద్ధతులు బాగుంటున్నాయి అన్న వాళ్ళకి మాత్రం థ్యాంక్ యూ సో మచ్ చేయండి అంటున్నారు. నేను శారీలు కట్టుకునే రీల్స్ చేస్తా. అప్పుడెప్పుడో ఏదైనా వీడియోలో ఏమైనా గమనించింది అనుకోండి, అంటే ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుండు అనేది నా అకౌంట్ని నా కజిన్ హ్యాండిల్ చేస్తారు. సో తను నీ ఐడి అడ్రస్ పంపించండి, మీకు తప్పకుండా చీర పంపిస్తానని చెప్పాను. ఒకవేళ నన్ను మా అమ్మని పక్కన పెట్టేయండి అంటే నేను బాగున్నానని చెప్పాను. అమ్మ బాగుందన్నారు, చాలా బాగుంది. కానీ అమ్మ వాళ్ళ అమ్మమ్మని చూసింటే ఇంకా మీరు ఏమనేవాళ్ళం. మా అమ్మమ్మకి 100+ అండి. ఆవిడ స్కిన్ కూడా చాలా బాగుంటుంది, ఆవిడ చాలా బాగుంటారు. హాయ్, హలో, వెల్కమ్ టు ప్రణతి మనసు పలికి ఫన్ ఫ్రైడే, ఫ్యాన్ ఫ్రైడే. మరి ఇవాళ కొన్ని క్వశ్చన్స్తో పాటు మరికొన్ని కమెంట్స్ కూడా చదువుతాం అనుకుంటున్నాను. బికాస్ చాలామంది కమెంట్స్ కూడా చదివితే బాగుండు అని చెప్తున్నారు. సో ఆ కమెంట్స్ చదివి లేకపోతే వాటికి రిప్లై ఇచ్చే ముందు మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే యాజ్ యూజువల్ నేను ఎప్పుడు చెప్పినట్టుగానే డెఫినెట్గా మంచి వీడియోసే చేస్తాను, ఉపయోగపడే వీడియోస్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. సో లైక్, కమెంట్, షేర్ మర్చిపోవద్దు. అండ్ ఇక ఆలస్యం చేయకుండా కమెంట్స్ చదువుతాను. తుమ్మలపల్లి గారు, మీరేనండి, విజయ్ గారు, మీరు ఏమన్నారు, సబ్స్క్రైబర్స్ పెరిగితే మీకు పార్టీ కావాలన్నారు. నెక్స్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు కలవండి, మీకు పార్టీ ఇస్తాను. ఇక రాజు గారు, మేడం గారు, అందరు నడిచి వచ్చినట్టు ఉంది, చీర చాలా బాగుంది అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. మీరు ఇచ్చే కాంప్లిమెంట్స్ కొంచెం కష్టమే. ఆ రోజు కాంప్లిమెంట్ తినకముందు చదివితే తినాల్సిన అవసరం ఉండదు, అలా ఉంటాయి. ఇక నెక్స్ట్ చక్రి జీసీకే గారు చెప్తున్నారు, న్యాచురల్ డెకరేషన్ అలంకరణలో మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు మేడం గారు అన్నారు. బాగుంది, ఈ కాంప్లిమెంట్ కూడా బాగుంది. కానీ యాక్చువల్గా ఎందుకు అలంకరించుకోవడం అనేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే దీనికి మాత్రం నాదైన సమాధానం ఒకటి ఉందండి. ఏంటంటే ప్రతిదానికి మనకు ఒక డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది. ఏమంటారు, హాస్పిటల్కి వెళ్తూ ఉంటే పట్టుచీర కట్టుకొని వెళ్ళలేము, ఆఫీస్కి వెళ్తుంటే నైటీ వేసుకొని వెళ్ళలేము కదా. సో మనని మనం ప్రజెంట్ చేసుకునే తీరు అనేది ఒకటి ఉంటుంది. ఎవరికి ఏది ఇష్టమో అది చేసే పూర్తి హక్కు వాళ్ళకు ఉందని నేను భావిస్తాను. కాబట్టి ఎలా ఉంటే నాకు ఇష్టమో, నేను ఎలా ఉంటే మా వారికి ఇష్టమో, నేను అలా ఉండడానికే ప్రయత్నం చేస్తాను. నైటీ వేసుకునే వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టం. జీన్స్లు వేసుకునే వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టాన్ని నేను కాదు అన్నప్పుడు నా ఇష్టాన్ని కాదు అనే హక్కు కూడా ఎదుటి వాళ్ళకి లేదు అనేది నా అభిప్రాయం. నన్నుగా ఇష్టపడుతున్న వాళ్ళకి, నేను చీరలు కట్టుకుంటే బాగుంటుంది అని చెప్పిన వాళ్ళకి, నేను పాటించే పద్ధతులు బాగుంటున్నాయి అన్న వాళ్ళకి మాత్రం థ్యాంక్ యూ సో మచ్. ఇక మల్లేష్ బెల్లపు గారు చెప్తున్నారు, హాయ్ అక్క, ఐఎమ్ లక్ష్మి. ఓకే, ఇది ఐడి వేరే పేరు మీద ఉంది కానీ లక్ష్మి అట. మీరు రీల్స్ చాలా బాగుంటాయి, మీరు చెప్పే కవితలు కూడా బాగుంటాయి, మీరు శారీ కట్టుకుంటే బాగుంటారు, కాబట్టి శారీ కట్టుకొని రీల్స్ చేయండి అంటున్నారు. నేను శారీలు కట్టుకునే రీల్స్ చేస్తా. అప్పుడప్పుడు అలా డ్రెస్సులు వేసుకుంటాను. సో మీరు ఒకసారి అలా స్క్రోల్ చేస్తూ వెళ్ళిపోతే నా ఐడిలోకి వెళ్ళి అటు యూట్యూబ్ కానీ ఇటు ఇన్స్టా కానీ మీకు శారీలోనే రీల్స్ కనిపిస్తాయండి. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమెంట్. రంగి శశికళ, తను చాలా, రాజుగారు ఎలాగో తను కూడా నా ప్రతి వీడియోకి కమెంట్ చేస్తుంది. తను ఏదైనా వీడియోలో ఏమైనా గమనించింది అనుకోండి, అంటే ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుండు అనేది అది కూడా మెన్షన్ చేస్తుంది. నాకు తన కమెంట్స్ అంటే చాలా ఇష్టం. అందంగా పట్టు చీర కట్టిన బుట్ట బొమ్మలా ఉన్నారక్క, లవ్ యూ అని చెప్పింది. తను ఇంకొన్ని క్వశ్చన్స్ కూడా అడిగింది, ఆ క్వశ్చన్స్ కూడా నేను చదువుతాను. అయితే తను ఏమడిగిందంటే, ఏ తల్లి పిల్లలలో ఎవరిష్టం అంటే చెప్పలేరు అని అంటారు కదా, మా అమ్మ మాత్రం తనకి కొడుకనే ఇష్టం అని అంటుందని తను పెట్టిన కమెంట్ ఇది. సో మీ జీమెయిల్ గురించి అడిగినందుకు సారీ అని చెప్పింది, కానీ పర్వాలేదమ్మా. ఇక ఈసారి తను అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, మీరు కవితలు రాయడం ఎప్పుడు మొదలు పెట్టారండి? నాకు తెలిసి 10th గ్రేడ్ అనుకుంటాను. ఫస్ట్ నా కవిత చూసింది మా నాన్నమ్మ, చూసి చాలా బాగుంది అని చెప్పడం నాకు బాగా గుర్తుంది. నా ఫేవరెట్ కలర్స్ ఇదిగోండి, ఇప్పుడు నేను వేసుకున్నవే వైట్ అండ్ బ్లాక్ కాకుండా నాకు అన్ని కలర్స్ ఫేవరెట్, గ్రీన్, ఆరెంజ్, మస్టర్డ్ ఎల్లో, యు నేమ్ ఇట్, పింక్, రెడ్, అన్ని కలర్స్ కట్టుకుంటే అన్నీ బాగుంటాయి అనేది నా అభిప్రాయం. ఇక మూడోది వచ్చేసి, అక్క మన బాధకు
మన అమ్మ నాన్నే కారణం అయితే మనం వాటిని ఎంతని భరించాలి ఒక టిప్ చెప్పమన్నారు. ఒక మాట చెప్తున్నాను, ప్రతి పేరెంటింగ్ డిఫరెంట్గా ఉంటుంది, ప్రతి కిడ్ డిఫరెంట్గా ఉంటారు. సో ఏంటంటే ఒక పేరెంటింగ్ని మనం వేలైతే చూపించే అవకాశం ఉండదు. బికాస్ వాళ్ళ పరిస్థితులు, వాళ్ళు ఉండే విధానాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ ఇంట్లో విధి విధానాలు దాన్ని బేస్ చేసుకుని ఉంటాయి. సో మీ ఇంట్లో పరిస్థితులు ఏంటో నాకు తెలియదు కాబట్టి, ఆవిడ మీ అమ్మ నాన్న నీ బాధకి ఎందుకు కారణమయ్యారో తెలియదు కాబట్టి నేను ఆన్సర్ చేయలేను. కాకపోతే టిప్ అని చెప్తే ఒకటి మాత్రం చెప్తాను, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే చుట్టూ ఉన్న వాళ్ళందరూ గౌరవిస్తారు. కాబట్టి ముందు మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు మీకు ఇచ్చే గౌరవం మాత్రం ఖచ్చితంగా డెఫినెట్గా వేరుంటుంది. ఇక అక్క కొన్నిసార్లు నేను మీ రీల్స్ ఆఫ్టర్నూన్ పోస్ట్ చేస్తూ ఉంటారు, అంటే ఇండియా టైంలో మీకు అరౌండ్ 3 AM అవుతూ ఉంటుంది, ఎలా కుదురుతుంది అని. నా అకౌంట్ని నా కజిన్ హ్యాండిల్ చేస్తారు. సో తను నేనంతా పెట్టేస్తాను, తను స్కెడ్యూల్ చేసి పెడుతూ ఉంటారనమాట ఏ టైంలో పోస్ట్ చేయాలనేది. కాబట్టి ఏ టైం పడితే ఆ టైం, తను ఏ టైంలో పోస్ట్ చేయాలనుకుంటే ఆ టైంలో పోస్ట్ చేస్తాడు. అదే కారణం. టేస్టీ ఫుడ్ వాళ్ళు అడుగుతున్నారు, ఈటీవీ యాంకర్ ఉన్నారు మీ వీడియోలో, తను యుఎస్లో ఉంటున్నారా అని పెట్టారు. అవునండి, తను లాస్ట్ ఇయర్ యుఎస్కి వచ్చింది. తన పేరు రేణుశ్రీ. సో తను యుఎస్లోనే ఉంటుంది, నాకు దగ్గరలో ఉంటుంది, నాకు మంచి స్నేహితురాలండి. ఇక రాజు గారు పెట్టారు, మేడం గారు అసలే డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాను, ఇక నుంచి మీ వీడియోని పూజిస్తాను, ఎందుకంటే మీరు లక్ష్మీదేవిలా ఉన్నారు మేడం గారు, మీరు పూలు పెట్టుకుంటే సూపర్గా ఉన్నారు, లక్ష్మీదేవిలాగే ఉన్నారు, అభిమానంతో రాజుగారు. చెప్పాను కదండి, భోజనం చేసేసి ఈ వీడియో చేస్తున్నాను, లేకపోతే వాడు భోజనం చేసేదాన్ని కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఇక పాషా గారు చెప్తున్నారు, మీరు ఫ్రీగా ఒక శారీ పంపించవచ్చు కదా మేడం, మీ పేరు చెప్పుకొని కట్టుకుంటాము అన్నారు. మీకు ఒకసారి మెసేజ్ కూడా చేశానండి, మీరు నాకు జీమెయిల్ ఐడికి మీ అడ్రస్ పంపించండి, మీకు తప్పకుండా చీర పంపిస్తానని చెప్పాను. ఒకవేళ ఈ కమెంట్ చూస్తూ ఉంటే మీరు నా జీమెయిల్ ఐడికి అలా అందరూ అడగద్దు ప్లీజ్, ఆవిడ చాలాసార్లు అడిగారు అదే మాట, కాబట్టి పంపిస్తానని చెప్తున్నాను. మీరు మీ అడ్రస్ పంపించండి, నేను మీకు చీర పంపిస్తాను, ఓకేనా. రాజా గారు పెట్టినది, ఎందుకంటే ఐడితో పెడతారు కాబట్టి కొంచెం చదవడం కష్టం అవుతుంది ఒక్కొక్కసారి. అమ్మ ఈ సాంగ్ మాకు వినిపించినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పారు. బాలుగారి పాడిన పాట క్షేత్రం తీర్థంలోది ఆ పాట. థ్యాంక్ యూ సో మచ్ అండి, మా పాట బాగుందని చెప్పినందుకు. ఆ పాట నా జీవితంలో నేను చేసుకున్న ఒక అదృష్టం. ఒకటి, ఆ పాట బాబానే రాయించుకున్నారు, కానీ బాలుగారి పాడడం మాత్రం ఖచ్చితంగా నేను చేసుకున్న అదృష్టమే. ఎందుకంటే అంత గొప్ప సింగర్ నేను లిరిక్స్ రాసిన పాట పాడారు అంటేనే నాకు అసలు తలుచుకుంటేనే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేనండి. కాబట్టి మీరు విని బాగున్నందుకు మాత్రం థ్యాంక్స్. ఐ థింక్ క్షేత్రం తీర్థం పాట ఇప్పుడు అందరూ చూస్తున్నారేమో, ఎందుకంటే అది పోస్ట్ చేసి చాలా రోజులైనా ఇప్పుడు క్షేత్రం తీర్థం పాట విని కమెంట్స్ చూస్తుంటే సంతోషంగా ఉంది. వెరీ గుడ్ సాంగ్, స్వీట్ సాంగ్, ప్రణామాలు బాలు సార్, ప్రణవి మామ్ సూపర్, సాంగ్ సో స్వీట్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడైనా ఆ పాట రీచ్ అయ్యి నలుగురికి చేరి ఆ పాటకి మంచి పేరు వస్తే, బాలుగారు పాడినందుకు నేను రాసినందుకు ఎంతో కొంత ఆ చిన్న రికగ్నైజేషన్ నాకు కూడా వస్తే చాలా బాగుంటుంది. బాలుగారికి అవసరం లేదు, నాకు వస్తే బాగుంటుంది. ఇంకా ప్రశాంతి గారు పెట్టారు, మీ మామ్ చాలా బాగున్నారు, దట్స్ ద రీజన్ ఆఫ్ యువర్ స్కిన్ అన్నారు. మా అమ్మని చూసారండి, నన్ను మా అమ్మని పక్కన పెట్టేయండి అంటే నేను బాగున్నానని చెప్పను, అమ్మ బాగుందన్నారు, చాలా బాగుంది. కానీ అమ్మ వాళ్ళ అమ్మమ్మని చూసింటే ఇంకా మీరు ఏమనేవాళ్ళో. మా అమ్మమ్మకి 100+ అండి, ఆవిడ స్కిన్ కూడా చాలా బాగుంటుంది, ఆవిడ చాలా బాగుంటారు. వాళ్ళ అమ్మ కూడా చాలా బాగుండేది. తాతమ్మ ఆల్మోస్ట్ అరౌండ్ 98-100 ఆ టైంలో చనిపోయారు, తనకి ఏజ్ ఉన్నప్పుడు. చాలా చాలా అందంగా ఉండేవాళ్ళు, అందరితో పోలిస్తే మా తాతమ్మ చాలా అందంగా ఉండేది, చాలా స్లిమ్గా ఉండేది. సో మేబీ అక్కడి నుంచి వస్తుందని అనుకుందాం, అయిపోద్ది. ఈ యూజర్ అని ఉంది, సో పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు ఆంటీ, బెస్ట్ ఆఫ్ లక్ అన్నారు. ఒకటి ఏంటంటేనండి, మీ వయసు అంతా నాకు తెలీదు, బట్ ఒకవేళ మా పిల్లల వయసు అయి మీరు ఆంటీ అంటే పర్వాలేదు, కానీ ఇవాళ రేపు ఆంటీ అనడం చాలా ఫ్యాషన్ అయిపోయిందండి. ఎవరికైనా పెళ్ళై పిల్లలు ఉంటే ఆంటీ అని అనుకుంటే చాలా తప్పని నా ఉద్దేశం. ఎందుకంటే ఇవాళ రేపు పాపం 28-30 పెళ్లి చేసుకోవట్లేదు కదండి.
మాలాంటి వాళ్ళు ఒకవేళ 20కో 19కో పెళ్ళిళ్ళు చేసుకొని మీ వయసుకు వచ్చే వరకు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఆంటీ అనేస్తున్నారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు మా చిన్న పాప పుట్టినప్పుడు నాకు 30 అండి ఏజ్. సో ఒక అమ్మాయి మా అపార్ట్మెంట్లో ఉండేది, అమ్మాయికి 27 ఇయర్స్. అంటే నాకు మా చిన్న పాప పుట్టిందంటే అప్పటికి నాకు 2 పిల్లలు పుట్టేశారు. సో ఆవిడకి 27 ఇయర్స్, అంటే నాకు ఆవిడకి 3 ఇయర్స్ మాత్రమే తేడా. కానీ ఆవిడకి పెళ్ళి కాలేదు. సో ఆవిడ అటుపోతూ ఇటుపోతూ నన్ను ఆంటీ ఆంటీ అని పిలిచేది. అప్పుడు నేను చెప్పాను, నీ వయసు ఎంత అని అడిగితే 27 అంది. నువ్వు 27కి పెళ్లి చేసుకోలేదు, నేను 30కి ఇద్దరిని కన్నాను, నీకు నేను ఆంటీని ఎలా అవుతాను అక్క అని పిలువు అని చెప్పాను. అందులో తప్పు లేదు. అంటే ఇప్పుడు నా పిల్లల వయసు ఉండి ఎవరైనా నన్ను ఆంటీ అంటే నాకేం ఇబ్బంది అనిపించదు. కానీ ఇంచుమించు నా వయసుకి సరిసమానంగా ఉన్నవాళ్ళు కూడా ఆంటీ అంటే మాత్రం వినడానికి అసహ్యంగా ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు ఆంటీ అన్నంత మాత్రం వచ్చే నష్టం లేదు, కానీ నన్ను అన్నారని కనిపించిన వాళ్ళందరినీ అనకండి. ఎందుకంటే రేపు పొద్దున మీ గురించి కాదండి, యూజర్ గారు మీ వయసు అంతా నాకు తెలియదు, కానీ రేపు పొద్దున మీ భార్యలు, మీ మదర్ కానీ, మీ అక్క చెల్లెళ్ళు కానీ ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు. కాబట్టి ఏముందండి, అక్క, అత్త, పిన్ని ఇలా పిలిస్తే సరిపోతుంది కదా, వినడానికి కూడా బాగుంటుంది. అట్లీస్ట్ మన తెలుగులో వరసలు ఇంకా గుర్తున్నాయని అనిపిస్తుంది. అది నా ఆన్సర్. ఏమో బాగా చెప్పేస్తూ ఉంటా అప్పుడప్పుడు. నీకు చాలా కోరికలు ఉన్నాయి, సచ్చేలోపు తీర్చుకోవట. గణేష్ గారు, నా కోరికల గురించి మీకు ఎందుకండి, మీరు కమెంట్ పెట్టారు కాబట్టి చదువుతున్నాను. కానీ అందుకేనండి నేను రీల్స్ చేస్తున్నాను. నాకు ఏ కోరికలు ఉన్నాయో అవన్నీ రీల్స్లో తీరిపోతున్నాయి. ఒక ఎంగేజ్లో పర్ఫామ్ చేయాల్సిన డాన్స్ పర్ఫామ్ చేస్తాను, ఒక అమ్మగా పర్ఫామ్ చేయాల్సిన డాన్స్ పర్ఫామ్ చేసేస్తాను, ఒక అమ్మమ్మ చెప్పే డైలాగు చెప్పేస్తాను. నా కోరికలన్నీ తీర్చుకుంటున్నానండి. మీరు అన్నారు చూడండి, చచ్చేలోపు తీర్చుకొని ఒకరి చెడు కోరుకోవడం కూడా చాలా ప్రమాదం అండి. మీకు అనిపించేస్తుంది ఒక చిన్న కమెంట్ పెట్టేశారని, కానీ ఈ కమెంట్ నిజంగా మీకు కర్మరూపంలో వెనక్కి వస్తుంది, చూసుకోండి. అలా రావాలని నేను కోరుకోను, మీరు బాగుండాలని కోరుకుంటా. కానీ ఒక్కళ్ళని అనే ముందు ఇదే మాట మనని ఇంకోళ్ళు అంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన మీకు ఉందనుకోండి, ఇలాంటి మాట టైప్ చేయడానికి ఒక్క నిమిషం ఆలోచిస్తాను. అండ్ ఈ విషయంలో ఒకటి చెప్తున్నాను, చాలామందికి ఎప్పుడూ చెప్పాలనుకుంటాను, సంస్కారం గురించి చెప్పాలి అని అనిపించినప్పుడు. నాకు ఒక అన్నయ్య, ఒక తమ్ముడు ఉన్నారండి. వాళ్ళు రీల్స్ చూస్తారు, లేకపోతే తక్కువే చూడడం మట్టుకు. బట్ నేను చేస్తున్నప్పుడు ఫస్ట్ కొత్తల్లో వాళ్ళకి ఇష్టం ఉండేది కాదు. తర్వాత వాళ్ళు సరే చెయ్యి, బాగా చేస్తున్నామని. కానీ ఇవాళ దాకా మా అన్నయ్య, మా తమ్ముడు ఎవరిని ఒక మాట అంటాను నేను చూడలేదండి. అంటే వేరే ఆడవాళ్ళని వీళ్ళు ఇలా చేస్తున్నారని, అలా చేస్తున్నారని, లేకపోతే ఇలా మీరు చాలామంది కమెంట్స్ పెడుతూ ఉంటారు, అలా ఎప్పుడూ అనలేదు. అలా సంస్కారంగా పెంచిన మా తల్లిదండ్రులకు, ఏ తల్లిదండ్రులు పిల్లలు పాడవాలని కోరుకోరు, కానీ ఆ సంస్కారం మా అన్నకి, తమ్ముడికి ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. సో కొంచెంలో కొంచెం మనం కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని గౌరవించడం నేర్చుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఫస్టే కబురంపిస్తానండి, వచ్చి ఒకసారి చూసుకోండి. అవుతుంది అక్కడ. మీ అడ్రస్ ఇస్తే పంపిస్తా, అది నేను చెప్పేది. చెప్పాలమ్మా, అట్లనే చెప్పాలి. ఈ చీరలో మీరు చాలా అందంగా ఉన్నారు మేడం, మీ అభినయం కూడా బాగుంది. చూడండి ఎంత బాగుంది, వినడానికి కూడా, వింటే ఒక ఆనందం వస్తుంది. ఎదుటి వాళ్ళ నవ్వుకు మనం కారణం అవ్వాలండి. థ్యాంక్ యూ సో మచ్. లోకాశని అని ఉంది పేరు, థ్యాంక్స్ అండి. సతీష్ గారు ఏమంటున్నారంటే, మేడం గుడ్ యాక్టింగ్, అర్జెంటుగా త్రివిక్రమ్ గారి సినిమాలో రోల్ చేయండి, మదర్ క్యారెక్టర్. చెప్పండి, ఆయన చెప్పండి ముందు, నాకేం చెప్తున్నారు? ఇక్కడ కూర్చొని చేయడానికి రెడీగానే ఉన్నా. ఆయన దాకా నా వీడియోలో వెళ్ళలేదు అనుకుంటా, ఒకవేళ వెళ్ళినా ఆయనకి నేను నచ్చలేదనుకుంటా. ఒకవేళ నచ్చితే ఆయన ఈ పాటికి ఇచ్చేవాళ్ళు కదా. సో ఆయన దాకా నా వీడియో చేయాలని నేను కోరుకుంటున్నా. చూడండి అలాగే ఉంటుంది, వామ్మో వామ్మో ఈ పాట మీరే పాడారా అన్నారు. అంటే ఆ పాట నేను పాడినట్టుగా యాక్టింగ్ చేశానంటే పర్వాలేదు, బాగానే చేసినట్టు కదా. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి గారు. అమ్మో ఇలా చదువుతూ పోతే చాలా ఉన్నాయి, మరి ఇంకో ఎపిసోడ్ చేసుకుందామా? అయిపోయింది, ఓకే. సో అదండి కొన్ని కమెంట్స్ ఇందులో ఉన్నవి. కొన్ని కమెంట్స్ నేను చదివాను, కమెంట్స్కి ఆన్సర్ ఇచ్చాను. మీకు కూడా ఇలా కమెంట్ చేయాలనిపిస్తే, లేకపోతే క్వశ్చన్ రూపంలో ఏమైనా అడగాలనిపిస్తే, ఏమన్నా చూడండి, చచ్చిపోన్నా కూడా ఆన్సర్ చేశాడు కదా, చేస్తా. అలాగే చిన్న జీవితం అండి, లైఫ్ ఇస్ షార్ట్, మేక్ ఇట్ స్వీట్. చక్కగా నవ్వండి, నలుగురిని నవ్వించండి. ఇప్పుడు మాత్రం సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే తెలిసిపోతుంది. ఒక్కటే మాట చెప్తా, ఒక్క మాట ఎదుటి వాళ్ళని ఏదైనా అనే ముందు, ఎదుటి వాళ్ళని ద్వేషించే ముందు, ఎదుటి వాళ్ళని దూషించే ముందు అవే మాటలు మిమ్మల్ని ఎవరైనా అంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన మీకు వచ్చిందనుకోండి, అనడానికి మనం ఆలోచిస్తాం.
అయినా నన్ను ద్వేషిస్తే మీకేం వస్తుంది చెప్పండి? ఏమీ రాదు. నాకేం వస్తుంది? నాకేం రాదు. చూసి కాస్త నవ్వు వస్తుంది. ఆ తర్వాత నా పని నేను చేసుకుంటాను అంతే. కానీ అలా నేను చేస్తూ ఉన్నాను అనుకో, మీరు ఎంత ద్వేషిస్తున్నా నేను చేస్తూనే ఉన్నాను అనుకో, మీకే బీపీ వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇవన్నీ మంచిదా చెప్పండి? సరే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అప్పుడు ఇంకా ఏమైనా మిగిలితే మాట్లాడుకుందాం. సో మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఇప్పటికి ఉంటాం, మరి ఉండనా?